హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం అడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ అడ్జెక్టివ్ అంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్ అండ్ ప్రొనౌన్. నౌన్ అండ్ ప్రొనౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అడ్జెక్టివ్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాలిటీ, క్వాంటిటీ, సైజ్, కలర్, షేప్, ఫీలింగ్, కండిషన్స్ ఇలా అనమాట. ఆర్ ఆరిజిన్ ఆఫ్ సంథింగ్, ఇలాంటి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు క్వాలిటీ అని అన్నాం. క్వాలిటీ అంటే లైక్ హీస్ క్లవర్ అంటే క్లవర్ అనేది, బ్యూటిఫుల్, హానెస్ట్, ఇలాంటివి క్వాలిటీ అని అంటాం. ఓకే, ఇక్కడ మెన్షన్ చేయలేదు బట్ చెప్తున్నాను ఓరల్గా. సైజ్ అంటే ఇది మనకు తెలుసు, బిగ్, స్మాల్, టైనీ అలా అనమాట. కలర్ మనకు తెలుసు, డిఫరెంట్ కలర్స్. షేప్ అంటే రౌండ్, స్క్వేర్, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఫీలింగ్స్ గురించి కూడా చెప్తుంది అనమాట. హ్యాపీ, సాడ్, నర్వస్, ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి కదా. ఫ్రెష్, డర్టీ, అలా అనమాట. వాటి గురించి. అలాగే ఆరిజిన్ ఆఫ్ సంథింగ్ అంటే లైక్ ఇండియన్, ఫ్రెంచ్, ఏన్షియంట్, ఇలాంటివి అనమాట. సో ఇలా డిఫరెంట్ వాటి గురించి చెప్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్, అండర్స్టూడ్. సో ఇప్పుడు మనం టైప్స్ చూద్దాం. టైప్స్ కన్నా ముందు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. రాముడు మంచి బాలుడు అని అన్నాం. సో బాలుడు అనేది నౌన్, వి నో దట్, అవునా? సో మనం ఇక్కడ ఏం చెప్పాం, నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అడ్జెక్టివ్ అని అన్నాం. సో మంచి, ఐ మీన్ హీఈస్ అ గుడ్ పర్సన్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మంచి అనేది బాలుడు గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కదా. సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనం టైప్స్ చూద్దాం. వీ హ్యావ్ 5 టైప్స్ ఇన్ ఇట్. సో ఏంటో 5 టైప్స్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, దీన్ని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, నెంబర్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. 5 టైప్స్ అనమాట. క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్, డెమాన్స్ట్రేటివ్, ఇంటరాగేటివ్. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ క్వాలిటీ చూద్దాం. దీన్ని మనం ఏమంటాం, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇది ఏంటి, ఆ క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అంటే హానెస్ట్, గుడ్, క్వాలిటీ చెప్తాం కదా, బ్యాడ్, బ్రిలియంట్, క్లవర్, వర్స్ట్, ఇలా. సో క్వాలిటీ గురించి చెప్తుంది. ఐ మీన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట క్వాలిటీ అనే దానికి. లైక్ ఇక్కడ చూడండి, సీత ఇస్ ఎ గుడ్ గర్ల్. గుడ్ అనేది ఈ గర్ల్ యొక్క క్వాలిటీ కదా. సో ఇది క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్ అవుతుంది. హీస్ క్లవర్ ఇన్ హర్ సబ్జెక్ట్స్, ఇన్ హీస్ సబ్జెక్ట్, అవునా? సో తన సబ్జెక్ట్లో తను క్లవర్ అన్నట్టుగా కదా. సో క్లవర్ అనేది చెప్తుంది కదా, హీఈస్ హౌ హీఈస్ అనేది. సో ఇది వచ్చి క్వాలిటీ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. లైక్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటే, ఓకే, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ గురించి చెప్పడము, చాక్లెట్, వెనీలా, స్ట్రాబెరీ, ఇవి ఉంటాయి కదా. ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇట్లా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్. సో ఇలా వాటి ఫ్లేవర్ గురించి కానీ ఇలా సంథింగ్ ఆ క్వాలిటీని డిస్క్రైబ్ చేసేది క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా డిఫరెంట్గా ఇచ్చాను. అడ్జెక్టివ్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇచ్చా చూడండి. సో ఫస్ట్ ఏం ఇచ్చాను, బ్యూటిఫుల్ అంటే ఏంటి, ఉండే అపియరెన్స్ కదా. సో అపియరెన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, బ్యూటిఫుల్ అనేది. దీని ఎగ్జాంపుల్గా ఎలా ఇచ్చాను, షీ వోర్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. ఓకే, ఇంటెలిజెంట్ అంటే మెంటల్ ఎబిలిటీ. మనం ఏమంటారు, డల్లా, ఇంటెలిజెంట్, అలా మెంటల్ ఎబిలిటీ గురించి చెప్తారు కదా. సో అది ఇంటెలిజెంట్ అంటే మెంటల్ ఎబిలిటీ గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ఇలా రాయొచ్చు, హీస్ ఎ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, బ్రేవ్ అంటే ధైర్యం. సో తన క్యారెక్టర్ ఎలా అన్నది చెప్తున్నాం, క్యారెక్టర్ లేదా కరేజ్ ఏదైనా అనొచ్చు. సో ద బ్రేవ్ సోల్జర్ ఫాట్ ఫియర్లెస్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చి హెవీ అంటే వెయిట్ గురించి చెప్తున్నాం. హెవీ, లూజ్గా ఉంది లేకపోతే బరువుగా ఉంది ఇలా చెప్తాం కదా. సో ఫిజికల్ వెయిట్ అనమాట. ద బాక్స్ ఈజ్ హెవీ. ఓకే, కోల్డ్ అంటే కోల్డ్, హాట్, మనం టెంపరేచర్ గురించి చెప్తాం, కూల్, హాట్, అలా. సో కోల్డ్ అంటే కూడా మనం టెంపరేచర్ అని అంటాం కదా. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ లేదా ఇట్స్ కూల్ మార్నింగ్, అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏన్షియంట్ అంటే ఏంటి, ఏజ్ ఆర్ టైం అంటే టైం
ఇది ఏజ్ ఆర్ టైం అని అంటాం. అంటే ఏన్షియంట్ పీరియడ్, మోడర్న్ పీరియడ్ అలా ఆ టైం పీరియడ్ గురించి చెప్తున్నట్టు కదా. అదొక ఏజ్ అంటే ఏన్షియంట్ ఏజ్, మోడ్రన్ ఏజ్ అలా కూడా చెప్తాం కదా. సో ఎగ్జాంపుల్ ఏంటి, వి విజిటెడ్ అన్ ఏన్షియంట్ టెంపుల్, పురాతనమైన టెంపుల్ని విజిట్ చేసాము అన్నట్టుగా. స్వీట్ అంటే స్వీట్, ఇట్స్ వెరీ స్వీట్ అలా చెప్తాం కదా. సో అది టేస్ట్ గురించి అనమాట. అంటే ద మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్నట్టు. ఇక్కడ రాశాను, దెర్ ఇస్ అన్ ఏన్షియంట్ ఫార్ట్ అంటే ఏన్షియంట్కి ఎగ్జాంపుల్ ఇది. దెర్ ఇస్ అన్ ఏన్షియంట్ ఫార్ట్, ఇది పాత కోట, పాతకాలం నాటి కోటలు అలా చెప్తాం కదా. సో అలా అనమాట. నెక్స్ట్ క్వాంటిటీ. ఓకే, క్వాంటిటీ ఎలా ఉంది ఇక్కడ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. సో ఇట్ డిస్క్రైబ్స్ హౌ మచ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ప్రజెంట్. క్వాంటిటీ అంటే ఎంత అనేది, అంటే మనం డైరెక్ట్గా కౌంట్ చేస్తాము నెంబర్లో అని కాదు, కౌంట్ చేయలేకపోయినా ఉంటాయి కదా, కొంచెము, ఎక్కువ, చాలా అలా అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, లిటిల్, స్మాల్, సమ్, ఎనఫ్, ఆల్, హాఫ్, ఫుల్, లేకపోతే సఫిషియంట్, ఇలా డిఫరెంట్గా అంటూ ఉంటాం అవునా. క్వాంటిటీ అంటే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే, హౌ మచ్ యూ వాంట్, ఎంత కావాలి మీకు, హౌ మచ్. ఇక్కడ మనం మచ్ అనేది యూస్ చేస్తాం, క్వశ్చన్ అడుగుతున్నామంటే మచ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, హౌ మచ్ యూ వాంట్, ఐ వాంట్ లిటిల్ రైస్. ఓకే, ఐ వాంట్ లిటిల్ రైస్. ఇంకో ఎగ్జాంపుల్, స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా సమ్, లిటిల్, మచ్ ఇలా తీసుకుంటూ ఉంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ షోడ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టాపిక్. మచ్ చాలా ఇంట్రెస్ట్ చూపించింది. మచ్ అనేది కూడా ఇప్పుడు ఏమవుతుంది, క్వాంటిటీ, చాలా, కొంచెం అలా. మచ్, మోర్, సమ్, లిటిల్, హీ డ్రాంక్ లిటిల్ వాటర్, లిటిల్, హీ హ్యాస్ నో పేషెన్స్, అస్సలే లేదు, జీరో అన్నట్టు కదా దీని మీనింగ్, జీరో పేషెన్స్. సో ఇది కూడా క్వాంటిటీ ఆఫ్ అడ్జెక్టివ్. దే గివ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్, టోటల్ క్వాంటిటీ, ఆల్ అంతా, 100% అన్నట్టుగా, 100% అన్నట్టుగా ఇంకా అర్థం కావాలంటే. ఓకే, దెర్ ఈజ్ ఎనఫ్ టైమ్ టు ఫినిష్, సఫిషియంట్ టైం ఉండింది ఫినిష్ చేయడానికి అన్నట్టుగా. కొంత క్వాంటిటీ ఆఫ్ టైం చెప్తున్నాం కదా మనం. సో ఐ హ్యావ్ స్మాల్ పీస్ ఆఫ్ మ్యాంగో, స్మాల్ పీస్ కొంచెం చిన్న పీస్ అంటే మనం ఇక్కడ ఇంత 10% అలా, అంటే అలా నెంబర్ చెప్పట్లేదు, ఇలా ఓవరాల్గా చెప్తున్నాం. సో ఇది స్మాల్, సమ్, ఇవన్నీ క్వాంటిటీ ఆఫ్ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ నెంబర్లో చూద్దాం. ఇదేంటి అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ థింగ్స్, హౌ మెనీ, ఎన్ని, హౌ మెనీ అనేది టెల్స్ us హౌ మెనీ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు ఆర్ ఇన్ వాట్ ఆర్డర్ దే అపియర్, లైక్ హౌ మెనీ, విచ్ పొజిషన్, ఇలా అడుగుతాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, హౌ మెనీ యూ వాంట్, హౌ మెనీ యూ వాంట్ అంటే క్వశ్చన్ మార్క్ లాగా అనమాట. సో ఇందులో నెంబర్ అనేటప్పటికీ మనము 3 టైప్స్ చూస్తాం ఇందులో. ఏంటి అంటే డెఫినెట్ న్యూమరికల్, డెఫినెట్ న్యూమరల్, ఇండెఫినెట్ న్యూమరల్, ఆర్డినల్ అడ్జెక్టివ్స్. డెఫినెట్ న్యూమరల్ని మనం కోఆర్డినల్స్ అని కూడా అంటాం. డెఫినెట్ న్యూమరల్స్ని ఏమంటాం, కోఆర్డినల్స్ అని కూడా అంటాం. ఇండెఫినెట్ న్యూమరల్స్ ఇంకోటి ఆర్డినల్ ఆర్డినల్. డెఫినెట్, ఇండెఫినెట్, ఆర్డినల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డెఫినెట్ అంటే ఏంటి, దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే నెంబర్, ఎగ్జాక్ట్ నెంబర్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇండెఫినెట్ అంటే అప్రాక్సిమేట్ నెంబర్ని, ఆర్డినల్ అంటే పొజిషన్ని. డెఫినెట్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్, ఇండెఫినెట్ అంటే అప్రాక్సిమేట్ నెంబర్, ఆర్డినల్ అంటే పొజిషన్. ఓకే, షో ఎగ్జాక్ట్ నెంబర్ అంటే 1, 2 ఇట్లా పర్టికులర్ నెంబర్ ఇస్తే అది డెఫినెట్ అవుతుంది. మెనీ, ఫ్యూ, సెవరల్, సమ్ ఇవి ఇండెఫినెట్. ఇక్కడ మనం చెప్పాం కదా ఎగ్జాంపుల్, సమ్, ఇలా స్మాల్, ఇట్లాంటివన్నీ ఇండెఫినెట్ కింద వస్తాయి. ఓకేనా. ఆర్డినల్ అడ్జెక్టివ్ అంటే ఏంటి, పొజిషన్, ఫస్ట్, సెకండ్, లాస్ట్, థర్డ్, ఫిఫ్త్ అలా. అర్థమవుతుందా. ఇది ఆర్డినల్. ఏమేమి ఉన్నాయి, డెఫినెట్, ఇండెఫినెట్, ఆర్డినల్. డెఫినెట్ని ఏమంటారు, కోఆర్డినల్ అని కూడా అంటారు. డెఫినెట్ని కోఆర్డినల్ అని కూడా అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ హ్యాస్ 2 brothers. ఇక్కడ మనకి ఇది ఏంటి, డెఫినెట్ నెంబర్, డెఫినెట్ న్యూమరల్. అర్థమవుతుందా. షీ హ్యాస్ 2 brothers అంటే డెఫినెట్ న్యూమరల్. ఐ హ్యావ్, ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా, 2,
ఇవన్నీ కూడా డెఫినెట్ అనమాట. మెనీ, సమ్ ఇట్లాంటివన్నీ ఏంటి ఇండెఫినెట్. ఓకే, ఫస్ట్, లాస్ట్ ర్యాంక్ ఇలాంటివి ఆర్డినల్ అడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ కూడా వచ్చారు. సమ్ అనేది కూడా ఇండెఫినెట్, అవునా. నెక్స్ట్ ఫిఫ్త్ అనేది ఆర్డినల్. సెకండ్ ఇలా నెంబర్ ఇలా ఇచ్చారు కదా, ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ అలా, ఇది ఆర్డినల్ అవుతుంది. నెక్స్ట్ సెవరల్ మిస్టేక్స్ అండ్ 5. ఇది 5 అంటే దేని కిందకు వస్తుంది? డెఫినెట్ కిందకు వస్తుంది. ఓకే, హీ మేడ్ సెవరల్ మిస్టేక్స్. ఇది సెవరల్ అంటే మనం అప్రాక్సిమేట్గా చెప్తున్నాం కదా, సో ఇండెఫినెట్ నెంబర్ న్యూమరల్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ వన్, డెమాన్స్ట్రేట్ అడ్జెక్టివ్. ఇక్కడ డెమాన్స్ట్రేట్ అంటే మనం విచ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం క్వశ్చనింగ్ చేసేటప్పుడు విచ్ అనేది క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ నెంబర్ అంటే హౌ మెనీ అని క్వశ్చన్ చేస్తాం. క్వాంటిటీ అంటే హౌ మచ్ అని క్వశ్చన్ చేస్తాం. క్వాలిటీ అంటే ఇలా అన్నమాట, దీని గురించి ఇలా చెప్తూ ఉంటాం, గుడ్, బ్యాడ్ ఇట్లాంటివి. ఓకే, సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అయితే ఇక్కడ ఏంటి? పాయింట్ అవుట్ విచ్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ మెంట్. ఇక్కడ రాసాను డీటెయిల్గా, ఏ పర్సన్, ఏ విషయం, దాని గురించి చెప్పేది. ఓకే, అంటే ఇలా దిస్, దట్, దీస్, దోస్ ఇవి యూజ్ చేస్తాం. దిస్ అంటే అది ఇట్స్ ఎ సింగులర్ అండ్ దగ్గరగా ఉన్నవాడిని దిస్ అంటారు. సింగులర్లో దూరంగా ఉంటే దట్. ప్లూరల్ అంటే చాలా మంది, చాలా ఎక్కువ, అలా దీస్ అని అంటాం. దగ్గరగా ఉన్న వాటిని, దూరంగా ఉన్న వాటిని దోస్ అని అంటాం. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ హౌస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దిస్ హౌస్ సింగులర్, నియర్, దగ్గరగా ఉంది, పక్కన, ఈ మన దగ్గరలో ఉన్న హౌస్ అనేది వెరీ బ్యూటిఫుల్. దీస్ యాపిల్స్ ఆర్ టేస్టీ. దగ్గరలో ఉన్న చాలా యాపిల్స్ ఉంటాయి, అవునా, అవి టేస్టీ. దాట్ పెన్సిల్ షాప్ ఈజ్ క్లోజ్డ్. అక్కడున్న పెన్సిల్ షాప్ క్లోజ్డ్ అన్నట్టు. దోస్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. అక్కడున్న పిల్లలు ఆడుకుంటున్నారు. దీస్ ఫ్లవర్స్ స్మెల్ నైస్. ఇక్కడ ఉన్నవి, దగ్గరలో ఉన్నవి, గుత్తులుగా బంచ్ అని అంటాం కదా, సో అక్కడ దీస్ వస్తుంది. ఓకే, అర్థమైందా? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటారు దీన్ని. ఇవనే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఇందులో. లైక్ ఓకే, ఒక బ్లాంక్స్ టైప్లో మనం ఒకసారి చూద్దాము డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ని. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ. ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను బ్రాకెట్లో వచ్చాను. నియర్, సింగులర్ అంటే ఏం యూస్ చేస్తామనేది. ఓకేనా, దిస్ డాష్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ. డాష్ ప్లేస్లో ఏమొస్తుంది? నియర్, దగ్గరగా ఉంది, అండ్ సింగులర్గా ఉంది. ఇక్కడ మనకి దగ్గరగా ఉండే సింగులర్గా ఉంది ఏంటి? దిస్. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ, అవునా. డాష్ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఫార్ అండ్ సింగులర్, డాష్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్. మనం దట్ యూస్ చేస్తామా లేదా ఫార్ అంటే. సో డాష్ ఆర్ మై కజిన్స్, నియర్ అండ్ ప్లూరల్, ఎక్కువ మంది ఉన్నారు. ఏంటది? దీస్ ఆర్ మై కజిన్స్. ఓకే, డాష్ వా ద డేస్, ఫార్ అండ్ ప్లూరల్, దోస్. దూరంగా ఉన్నవి ఏంటి? దట్, దోస్ వస్తాయి. సింగులర్ అంటే దట్, ప్లూరల్ అంటే దోస్. నియర్, ఇఫ్ ఇట్ ఈస్ నియర్ అండ్ సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే దిస్ లేదా దీస్. ఓకే, క్లియర్? దెన్ విల్ గో టు ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? విచ్, వాట్, హూస్ యూస్డ్ విత్ నౌన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ అనేటప్పుడు విచ్, వాట్, హూస్ ఇవి యూజ్ చేస్తామని చెప్తున్నాం. అంటే నౌన్తో ఫాలో అవ్వకుండా అది స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ యువర్ టీచర్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ డూ యూ లివ్, హూ ఆర్ యూ, విచ్ బుక్ ఈజ్ యువర్స్. ఇక్కడ రాసాను, విచ్ బుక్ ఈజ్ యువర్స్, వాట్ మూవీ ఆర్ యూ వాచింగ్, హూస్ బ్యాగ్ ఈజ్ దిస్. లేకపోతే ఇక్కడ మనం డిఫరెంట్ క్వశ్చనింగ్ లాగా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. హూ, వాట్, హూజ్ ఇలాంటివి. అండ్ ఆల్సో మనం ఇక్కడ వేర్ కూడా యూస్ చేస్తాం. వేర్, వెన్, వై, హౌ ఇలా. ఓకేనా, ఇలాంటివి యూజ్ చేస్తాం. హౌ అంటే ఎలా అడుగుతాం మనం? హౌ డూ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, హౌ ఆర్ యూ, అలా అనమాట. అర్థమవుతుందా?
విచ్ బుక్ డూ యూ ప్రిఫర్, హూస్ పెన్ ఇస్ దిస్, హూస్ బుక్ ఇస్ దిస్, హూస్ బ్యాగ్ ఇస్ దిస్. ఓకే, ఇది ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్. అంటే కంపేర్ చేస్తుంటే ఇక్కడ అడ్జెక్టివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇవి మీకు అర్థం కావడానికి తెలుగులో కూడా రాశాను, అందరికీ క్లారిటీ ఉంటుంది కదా అనేసి, మనకు ఈజీగా అర్థమవుతుందని. సో కంపారిటివ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ని ఇంకొక అడ్జెక్టివ్తో కంపేర్ చేయడం. సూపర్లేటివ్ అంటే ఒక్క అడ్జెక్టివ్ని చాలా అడ్జెక్టివ్స్తో కంపేర్ చేయడం. సింగిల్ అడ్జెక్టివ్ టు అడ్జెక్టివ్ అంటే 1 to 1, 1 to many లాగా, అడ్జెక్టివ్ టు అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ టు మెనీ అన్నట్టు. సో అడ్జెక్టివ్స్, నార్మల్ అడ్జెక్టివ్ తీసుకుందాం, స్మాల్. కంపారేటివ్లో స్మాలర్, సూపర్లేటివ్లో స్మాలెస్ట్, చాలా. అంటే ఒక అడ్జెక్టివ్ని చాలా వాటితో కంపేర్ చేసినప్పుడు. టాల్, టాలర్, టాలెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. ఇక్కడ నుంచి డిఫరెంట్గా ఉంటాయి. గుడ్ ఇక్కడ మారితే బెటర్, గుడ్డర్, గుడ్డెస్ట్ ఇట్లా రాదు. గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, ఇది ఇంకా దారుణం అన్నట్టు. సో ఇక్కడ చాలా అడ్జెక్టివ్స్ని ఒక అడ్జెక్టివ్స్తో కంపేర్ చేసి చెప్పినప్పుడు ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఇక్కడ మోర్, మోస్ట్ వస్తూ ఉంటుంది ఇలాంటి వాటికి. ఓకే, అండ్ ఇది కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్, కంపారిటివ్, సూపర్లేటివ్, అడ్జెక్టివ్, వీటి మధ్య డిఫరెన్సెస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాట్ నెక్స్ట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, లైక్ స్మాల్ని కన్సిడర్ చేసి, మై హౌస్ ఇస్ స్మాల్, నార్మల్ అడ్జెక్టివ్. బట్ కాజీ, కాజీ అంటే ఇక్కడ రాసాను చూడండి, వామ్ లేదా కంఫర్టబుల్, ప్లెజెంట్, బాగుంది అన్నట్టుగా. చిన్నగా ఉన్నా నీట్గా ఉంది, బాగా సర్దుకున్నాం ఆర్ అలా. ఇది నార్మల్ అడ్జెక్టివ్. కొంచెం కంపారిటివ్లో మై హౌస్ ఇస్ స్మాలర్ దాన్ దట్ హౌస్, ఇంకొకరితో కంపేర్ చేసుకున్నప్పుడు స్మాలర్ దాన్ దట్ హౌస్. మై హౌస్ ఇస్ స్మాలెస్ట్ దాన్ అదర్ హౌస్, అర్థమవుతుందా? స్మాలెస్ట్ దాన్ అదర్ హౌస్. ఇక్కడ నేను ఏమన్నాను, చాలా అడ్జెక్టివ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో అదర్ హౌస్. సో ఇలాగే మిగతావి కూడా ఉంటాయి. ఓకే, ఇంకా క్లారిటీ కోసం ఇక్కడ నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ని వీ హ్యావ్ టు ఏ టైప్ అనేది గెస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది, అండ్ ఆల్సో ఏది అడ్జెక్టివ్ ఈ సెంటెన్సెస్లో. ఓకే, ఒక్కొక్కటి డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ అడ్జెక్టివ్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఐ కాల్ హిమ్ సెవరల్ టైమ్స్. ఇక్కడ మనకు అడ్జెక్టివ్ ఏంటి, సెవరల్. సెవరల్ అనేది అడ్జెక్టివ్, అవునా? సో ఇక్కడ ఐ కాల్ హిమ్ సెవరల్ టైమ్స్ అని అన్నాను కదా. సో ఐ అనేది ఏంటి, ఐ అనేది ఇక్కడ ఏంటి అంటే ఐ, హిమ్ కూడా అంతే, హిమ్ కూడా అంతే. ఈ రెండు ప్రొనౌన్ కిందకు వస్తాయి, అవునా? కాల్డ్ అనేది మనకి వర్బ్, యాక్షన్ కదా, ఇది వర్బ్. సో సెవరల్ టైమ్స్, ఈ సెవరల్ అనేది ఈ టైంని మోడిఫై చేస్తుంది, చాలా సార్లు అన్నట్టుగా చెప్తుంది. సో ఇది అడ్జెక్టివ్ అనమాట. ఓకే, మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వాట్ టైమ్ ఈస్ దిస్, వాట్ టైమ్ ఈస్, ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటి, వాట్. వాట్ అనేది ఏంటి, అడ్జెక్టివ్ అనమాట. వాట్ టైమ్ ఈస్ దిస్ అంటే వాట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఓకే, అండ్ అంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ మిస్టర్ పరశురామ్ ఈజ్ ఎ పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్, పవర్ఫుల్. ఓకే, నేను అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? ఓకే, సో ఇవన్నీ అడ్జెక్టివ్స్, అవునా? ఇక్కడ చూడండి, సెవరల్ అంటే ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అది, సెవరల్ అంటే చాలా. ఇందాక అనుకున్నాం కదా మనం, డిఫరెంట్గా చెప్తారు సెవరల్ అనేది ఏ టైప్. ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం ఇండెఫినెట్ న్యూమరల్లో. సో సెవరల్ అనేది ఏంటి, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. సో అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. వాట్ టైమ్ ఇట్ ఈస్, వాట్ టైమ్ ఇస్ ఇట్, వాట్ టైమ్ ఇస్ ఇట్,
వాట్ టైం ఇది వాట్ ఇవన్నీ కూడా మేము ఎక్కడ యూజ్ చేస్తాం, ఇంటరాగేటివ్లో యూజ్ చేస్తాం. సో ఇది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో మిస్టర్ పరశురామ్ ఈజ్ ఎ పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్. ఎలా అంటే పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. పవర్ఫుల్ ఆ అడ్మినిస్ట్రేటర్ యొక్క మనం ఏం చెప్తున్నాం, క్వాలిటీ అడ్మినిస్ట్రేటర్ యొక్క క్వాలిటీ చెప్తున్నాను. మీకు నేను చూపిస్తున్నాను డెఫినేషన్స్తో సహా. సో పవర్ఫుల్ అనేది ఏ టైపు, క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, దోస్ బుక్స్ బిలాంగ్స్ టు అవర్ కాలేజ్ లైబ్రరీ. దోస్ అనేది ఏంటి ఇక్కడ, దోస్ లాంటివి వచ్చినప్పుడు డెమాన్స్ట్రేటివ్, అర్థమవుతుందా, డెమాన్స్ట్రేటివ్. సో ఇది డెమాన్స్ట్రేటివ్. ఓకే, అఖిలేష్ వన్ ది ఫస్ట్ ప్రైజ్ అని చెప్పాను. ఫస్ట్ లాస్ట్ ఇలా ఇస్తూ ఉన్నారు, ర్యాంకింగ్ లాగా ఇచ్చి ఎక్కడ యూజ్ చేసాము గుర్తు తెచ్చుకోండి, నెంబర్స్లో. ఎక్కడ యూజ్ చేసాం, నెంబర్స్లో యూజ్ చేసాం. సో అది నెంబర్, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. పపాయ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. గుడ్ అనేది ఏంటి మనం చెప్తున్నాం, పపాయ గుడ్ అని, క్వాలిటీ ఏంటి, అది గుడ్ క్వాలిటీ అని చెప్తున్నాం కదా. సో ఇది క్వాలిటీ. ఐ డ్రాంక్ 2 glasses ఆఫ్ లస్సీ. 2 glasses, 2 అంటే కొలత, క్వాంటిటీ ఎంత, 2 glasses. సో ఇక్కడ మనం ఇది క్వాంటిటీ ఆఫ్ అడ్జెక్టివ్. ఓకేనా. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, రెడ్ ఆర్ బ్లూ. విచ్ అనేది ఏంటి, క్వశ్చనింగ్, మనం క్వశ్చన్ చేసేది ఏదైనా కూడా ఇంటరాగేటివ్ కిందకే వస్తుంది. సో ఇది ఇంటరాగేటివ్. ఓకే, కలకత్తా ఇస్ ఎ బిగ్ సిటీ. బిగ్, స్మాల్ ఇట్లాంటివన్నీ నేను మీకు ఏం చెప్పాను, చెప్పండి. క్వాలిటీ ఏం చెప్పాను, క్వాలిటీ. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది చూడండి, క్వాలిటీ. బిగ్ దాని గురించి చెప్తున్నారు, సిటీ అంటే పెద్దది అని చెప్తున్నారు. సో క్వాలిటీ. సో ఇక్కడ మనం హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ ఈస్ నీడెడ్ టు ప్రిపేర్ ఎ కప్ ఆఫ్ కాఫీ. హాఫ్ కప్ నెంబరింగ్ చెప్తున్నాం కదా. సో ఇది నెంబరింగ్ అయినా, నెంబర్ అయినా చెప్పండి, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అయినా, హాఫ్, ఫుల్ ఇవన్నీ ఎక్కడ వచ్చాయి మనకి, క్వాంటిటీలో వచ్చాయి. క్వాంటిటీలో లిటిల్, స్మాల్, హాఫ్, ఫుల్. సో ఇదేమవుతుంది అప్పుడు, క్వాంటిటీ అవుతుంది, అవునా. సో ఇలా అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం డీటెయిల్గా రివైజ్ చేసుకుంటూ ఉంటే అప్పటికప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో డూ చెక్ ఇట్ అవుట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.